బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని అంబేద్కర్ భవనం నందు జూలై 1వ తేదీన జరిగే నెల్లూరు జిల్లా కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాధయ్య, పి రాజయ్యల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం 7,000 మంది కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తుందన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులపై అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎప్పటికప్పుడు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వాహనమిత్ర ద్వారా ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి వారిని మభ్యపెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కార్మికులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నన్ను సురేష్, బుచ్చి మండల ఆటో నాయకులు వడ్డి మాల్యాద్రి, బి దుర్గా, పి రమేష్, బి మల్లికార్జున, ఎం బాలకృష్ణ, ఏ శ్రీనివాసులు, జి నాగరాజు, వి శ్రీనివాసులు, కె వెంకటేశ్వర్లు, ఎస్కే ఖాజా పాల్గొన్నారు. అహ్మద్ గారు వస్తా ఉన్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా సిఐటి కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లే సిఐటి గౌరవ అధ్యక్షులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు టివి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా రాబోతా ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదానికి ఆటో కార్మికులు తమ వంతు ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ప్రదర్శనలో అదేవిధంగా మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో విరమిస్తున్నాం. రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. జిల్లా ఆటో కార్మిక సంఘం 6వ మహాసభలు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జూలై 1వ తేదీ జరగబోతున్నాయి. ఈ 6వ జిల్లా మహాసభలకు సంబంధించి జిల్లా నలుమూలల నుండి దాదాపుగా 300 మంది ఆటో కార్మిక సంఘం ప్రతినిధులు హాజరవుతారు. ఈ మహాసభల్లో భవిష్యత్తు కర్తవ్యాలు అట్లాగే తక్షణ కర్తవ్యాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది. గడిచినటువంటి ఈ యొక్క 3 సంవత్సరాలకు సంబంధించి ఆటో కార్మిక సంఘం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను చర్చించుకోవడం, అట్లాగే నూతన కమిటీని ఎన్నుకోవడం. ఈ మహాసభల సందర్భంగా ఉదయం 9 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఒక ఆటో భారీ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీలో కూడా దాదాపుగా 500 మంది ఆటో కార్మికులు పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు జూలై 9వ తేదీన జరిగేటటువంటి దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంబంధించి లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగంపై విధించినటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని, అట్లాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితలోని 106, 1, 2 సెక్షన్లకు సంబంధించి డ్రైవర్లపై జీవిత ఖైదు అట్లాగే 25 లక్షల జరిమానాలతో కూడినటువంటి ఈ సెక్షన్లని రద్దు చేయాలని, ఎంఈ యాక్ట్ అమెండ్మెంట్ సవరణ బిల్లులో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి డ్రైవర్ల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి కొన్ని అంశాలని రద్దు చేయాలని, ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఎఫ్సీలకు సంబంధించి అట్లాగే డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి సెన్సార్ ట్రాక్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిలో ఈ యొక్క లైసెన్సులు ఎఫ్సీలని ఇచ్చేటటువంటి పద్ధతిని అమలు చేసే పరిస్థితి తొందరలో జరుగుతూ ఉంది. అయితే ఈ పద్ధతి వల్ల డ్రైవింగ్ లైసెన్సులు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. అట్లాగే ఎఫ్సీలకు సంబంధించి ఏ ఒక్క వెహికల్ కూడా ఎఫ్సీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. జిల్లాలో ఉండేటటువంటి నలుమూలలో ఉండేటటువంటి అన్ని వాహనాలు కూడా ఎఫ్సీలు చేయాలనంటే సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ దగ్గరికి నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు దగ్గర కప్పల దొరువులో పెట్టేటటువంటి ఎఫ్సీ కేంద్రానికి రావాలా. ఎఫ్సీ చేసుకోవాలంటే రోజులు టైం పట్టేటటువంటి పరిస్థితి. అట్లాగే లైసెన్సులకు సంబంధించి ప్రతి ఒక్క డ్రైవరు నైపుణ్యంతో కూడినటువంటి డ్రైవింగ్ చేస్తారు.
సిగ్నల్ వ్యవస్థనే అనుసరిస్తాడు. అయితే ఈ సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత 5 పాయింట్లని కవర్ చేస్తూ డ్రైవింగ్ చేస్తేనే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి. 100 మంది డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తే కనీసం 3-4 కూడా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఈ సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల ఉండట్లేదు. ఇది డ్రైవర్ల దగ్గర నుంచి 450 రూపాయలు డ్రైవింగ్ చలానా కట్టించుకొని దానికి తోడు ఇంకా అదనంగా వసూలు చేసేదానికి ఈ యొక్క సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రభుత్వ ఖజానా నింపేదానికి ఉపయోగపడుతుంది తప్పితే కార్మికులకి నికార్సైనటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదానికి ఉపయోగపడటం లేదు. అందుకని ఈ విషయాలన్నీ కూడా 1వ తేదీ జరిగేటటువంటి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభలో చర్చించి భవిష్యత్తులో కార్మిక వర్గానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి విషయాలు కావాలి, అట్లాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటిని భవిష్యత్తులో మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేటటువంటి అన్ని అంశాల మీద చర్చించడం జరుగుతుంది. అందుకని రేపు జరిగేటటువంటి 1వ తేదీ జరిగేటటువంటి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభలను బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటటువంటి ఆటో కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.